ఎంతమందికి అగ్ని పరీక్ష ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత రుచితాకి నిజంగా అన్ఫేర్ చేసి అన్యాయం చేసి కార్నర్ చేసి మరి తనైతే ఎలిమినేట్ చేశారు అని మీలో ఎంతమందికి అనిపించింది? నాకైతే అదే ఫీలింగ్ అనిపించింది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరిని సేమ్ గా చూడాలి. కానీ ఇక్కడ అయితే కార్నర్ చేసినట్టయితే నాకు అడుగడుగున అనిపించింది. సో తనకు వచ్చిన ఛాన్స్ లో ఓన్లీ 2 అంటే 2. ఆ రెండిట్లో కూడా తనంటే ఎందుకు ప్రూవ్ చేసుకుందామని ఒక ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి నిజంగా వాళ్ళే కావాలని లాక్కున్నట్టయితే నాకు అనిపించింది. సో ఫస్ట్ తనకి ఆ టైస్ అనేది మనకి కాలు కట్టుకున్న తర్వాత గేమ్ ఆడాలి అనేసి, సో తను డిస్కంఫర్ట్ ఫీల్ అయింది. ఎందుకనంటే అది చాలా టైట్ గా అయిపోయింది, మరి బ్లడ్ సర్క్యులేషన్ ఆడనంత టైట్ ఉంది కాబట్టి తనైతే కొంచెం లూజ్ గా కట్టండి, అన్కంఫర్టబుల్ గా ఉంది అని అనేసరికి నువ్వు అన్కంఫర్టబుల్ అని ఫీల్ అయ్యేదాన్ని, అసలు గేమ్ ఆడడానికి ఎందుకు వచ్చినా, అసలు డేర్ చేయడానికి ఎందుకు వచ్చినావు అనేసి తనైతే గట్టిగా అరిచింది శ్రీముఖి. నాకైతే నిజంగా ఇది ఎంత కోపం అనిపించిందంటే, సో తను ఏంటో, తన ఫీలింగ్ ఏంటో, తనకి కలిగే డిస్రెస్పెక్ట్ ఏందో, తనకి కలిగే అన్కంఫర్టబుల్ ఏందో చెప్పడమే ఇక్కడ తప్ప అని నాకు అనిపించింది అనమాట. ఇదైతే నిజంగా అన్ఫేర్ అనిపించింది. తనైతే కావాలని టార్గెట్ ఇచ్చినట్టయితే నాకు అనిపించింది. అండ్ ఫైనల్లీ లాస్ట్ ఛాన్స్, లాస్ట్ డేర్ అపూర్వకి రుచితాకి ఈ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎవరిని ఎక్కువ డిస్టర్బ్ చేశారు? ఇటువైపు రుచితానే ఎక్కువ డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది నాకైతే. అన్ని పాట పాడమన్నారు, ఫస్ట్ తన్ని డైలాగ్ చెప్పమన్నారు, తర్వాత కాసేపు ఆగమన్నారు. అక్కడే సగం మనకి కౌంటింగ్ పోతుంది. అండ్ ఇక్కడ అపూర్వకి సంగతి చూసినట్లయితే తను జస్ట్ ఏబిసిడీలు రివర్స్ లో చెప్పమనంటే ఏబిసి అంటే XYZ లాగా తను కూడా ఒక సెకండ్ ఒక 1 సెకండ్ కౌంట్ చేసుకున్నట్టు చెప్పింది. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది రుచిత కన్నా నాకైతే అనిపించింది. మరి మీ ఒపీనియన్ ఏంటి గైస్? దీని గురించి డీటెయిల్ లాంగ్ వీడియో చేసి మన ఛానల్లో ఉంది, వన్స్ చూడండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.